వేడి వేడి అన్నంలో బఠానీ మసాలా మిరియాల చారు. చాలా బాగుంది, కమ్మగా ఉంది. వర్షాకాలం అసలే జలుబు నాకు. వర్షాకాలంలో ఇలా చేసుకొని పిల్లలకి పెట్టండి, మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి అందరూ. ఓకేనా? మిరియాల రసానికి కావలసిన పదార్థాలు: ఫస్ట్ లోటా నీళ్ళు వేసుకోవాలి. ఒక 4 బొట్టలు చింతపండు, అలాగే చిటికెడు పసుపు, సరిపడ్డ ఉప్పు వేసుకొని దానికి 1 ఇంచి అల్లం ముక్క వేసి, చిన్న అల్లం ముక్క వేయాలి. వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రెమ్మని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ముందు కొంచెం మిరియాలు వేసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, చిన్న సొంటి ముక్క కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇలా మిరియాలు రసం చేసుకొని రోజు కూడా ఈ వర్షాకాలం అన్నాలు తింటే దగ్గు, జలుబు, జ్వరాలు ఏమీ రాకుండా వేడిగా టేస్టీగా నోటికి కూడా కమ్మగా అయిపోయిన వెంటనే స్టవ్ కట్టేసి వీటిని రసము ఇలా కెరులుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ మిరియాలు, చిన్న సొంటి, ధనియాలు, జీలకర్ర ఈ పొడిని ఇలా మరుగుతున్నప్పుడు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని రసం పొడిని అలా పొంగుతున్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగా లో ఫ్లేమ్లో మరిగినాక అప్పుడు తాలింపు వేసుకోవాలి. వాము, జీలకర్ర, మినపప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు పోపు. రసము మరిగిందా, మంచి వాసన వేస్తుంది గుమ్మగుమ్మని. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. దీన్ని కట్టేసి దీంట్లోని ఈ ఉట్టులు ఉన్నాయి కదా, ఈ యొక్క చింతపండు తలక ఉట్టుల్ని బయటికి తీసేయాలి. ముందు మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాము, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిటికెడు ఇంగువ. అది చెప్పానుగా, జలుబు, జ్వరాలు, జబ్బులు ఏమి రాకుండా ఉండాలంటే చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇది వేయించుకున్నాక పెట్టే వేపుకోవాలి. దేనికైనా, సాంబార్కైనా, రసంకైనా, దేనికైనా, పప్పుకైనా పోపుని సిమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగా వస్తుంది. దీన్ని ఇలా వేసేసిన వెంబటే మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే వేడివేడిగా మిరియాల రసం పొడి రెడీ అయిపోయింది.